వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ పక్కా ఉండాల్సిందే కదా గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ కూడా ఇలా చెప్పరమ్మా. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ కాకపోవచ్చు, కాకపోతే 1-2 పీసెస్ ఏదో వీక్కి ఒకసారి అలా తింటాను. సో ఇండియాలో లాగా మనకి లైవ్ చికెన్ కావాలంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి, మనకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు. కాబట్టి ఈరోజు కింద ఉన్న మన గ్రాసరీ షాప్లో తీసుకుందాం. బట్ యూజువల్గా ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉండదు, ఈ రోజే వచ్చింది అనుకుంటే స్టాక్ ఫ్రెష్గా ఉంది, తీసుకుందాం. సో ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఇది నియర్లీ 600 grams వచ్చింది. 12 ringgits ఇండియన్ కరెన్సీలో 240 రూపీస్ అలా అవుతుంది. ఇంకా నేను తిన్నా కూడా ఎంత తింటానులే, 1-2 పీసెస్ తింటాను అంతే. సో ఇంకా సరిపోతుంది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మళ్ళీ సార్కి ఇంకోటి గుర్తొచ్చిందనమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి వేరే షాప్కి వెళ్ళిపోయి అది తీసుకుందామని వెళ్తున్నాము. షాప్లో నాన్ వెజ్ బాగుంటుంది, కాకపోతే ఇంక ఈ షాప్లో ఏంటంటే గ్రోజరీస్, మన ఇండియన్ స్టోర్లో దొరికే గ్రోజరీస్ అని కూడా ఎక్కువ ఇక్కడే దొరుకుతాయి. సో ఎక్కువ ఇక్కడే ప్రిఫర్ చేయాలి. ఈ వీడియో అయిపోయేసరికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ స్టోర్కి వచ్చేసి పాల ప్యాకెట్ మర్చిపోయాము ఇందాక. పాల ప్యాకెట్ ఒకటి, కాఫీ పౌడర్, టీ పౌడర్ ఇవి తీసుకుందామని వచ్చాము. ఇవాళ అయితే మా ఇంట్లో చికెన్. మరి మీరేం కుక్ చేసుకున్నారు? మీరు నాన్ వెజ్జేనా లేదా నాలా వెజ్ బ్యాచా? మా హస్బెండ్లో నాన్ వెజ్ బ్యాచా లేకపోతే నాలా వెజ్ బ్యాచా? కమెంట్ చేయండి గైస్. నువ్వు కూడా వెజ్ ఏం కదమ్మా, నాన్ వెజ్ వీక్లీ ఒకసారి తిన్నా 2 సార్లు తిన్నా నాన్ వెజిటేరియన్ అంటారు. మాది ఎప్పుడు ఉండేది లేండి గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని షేర్